శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్ని లక్ష్మీ దుర్గా ప్రసాద్ ఆ పార్టీని వీడి గౌతు శిరీష సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. హనుమంతు అప్పయ్యదొర శిష్యరికంలో రాజకీయాలు చేశారు. పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ 2వ పాలకవర్గం అధ్యక్షురాలిగా ఆయన భార్య కోట్ని లక్ష్మి ఎంపికయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ వైసీపీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోట్ని దుర్గాప్రసాద్ ఆయన భార్య లక్ష్మి ఈరోజు టీడీపీలో చేరారు. ఈయన రాకతో టీడీపీకి మరింత మైలేజ్ పెరుగుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కూడా ఆయన మాకు అడిగాడు, నువ్వు నెక్స్ట్ చైర్మన్ చేస్తావు అంటే, లేదు సార్ నాకే పదవి ఇంట్రెస్ట్ లేదు, మనకి వీధిలో చదువుకుని కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదో తోవ చూపించండి, మాకు అంతవరకే తప్ప మాకే అధికారాలు అక్కర్లేదని చెప్పడం జరిగింది. ఆయన అలాగే అన్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా మన వార్డులో చదువుకుని కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక జాబు, ఏదో ఒక మామూలు కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కూడా ఇవ్వలేదు. ఆయన మాత్రం ఆయన డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు, ఆసుపత్రిలో ఉన్న పోస్టులు అన్ని కూడా అమ్ముకున్నారు. అది ఓపెన్ గా అందరికీ తెలుసు. అలాంటి పార్టీలో ఉండి ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నేను అన్యాయం చేయడం ఇష్టం లేక నేను ఈ రోజు మేడం గారితో మాట్లాడి ఈ పార్టీలోకి రావడం జరిగింది. అందుకని నేను మేడం గారి పాలనలో మన మున్సిపాలిటీ కానీ అలాగే మన కాన్స్టిట్యూషన్ కానీ మంచి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. ఇది మీ అందరి ముందు ఇప్పుడు మేడం గారు మీరికే చెప్పారు, ఇప్పుడు కనీసం తాగడానికి నీళ్లు కూడా రావట్లేదు. ఇప్పుడు మన వాటిలో తెల్లవారు తోస్తారు, ఇంటికి 5 కుండలు పడుతున్నారు. అయినా 5 కుండలతో ఏ కుటుంబం కూడా జరగదు. కానీ తప్పట్లేదు.